A very good morning to one and all. So, in today's class, we will discuss another governor, that is Wilson Hartnell governor. సో, నేను హార్టన్ గవర్నర్ మీద ఒక ప్రాబ్లం ఉంది. అది ఇంకా డిస్కస్ చేయలేదు. నేను అది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు తర్వాత అది చూడండి. అంటే మళ్ళీ ఆ ప్రాబ్లంకి మళ్ళీ ఒక 1 అవర్ సరిపోతుంది అందుకు. సో, నెక్స్ట్ గవర్నర్ డిస్కస్ చేస్తాను, విల్సన్ హార్ట్నెల్ గవర్నర్. So, this is our Wilson Hartnell governor. Wilson Hartnell governor. Wilson Hartnell governor. So it's a radial spring governor. సో నిన్న హార్టంగ్ గవర్నర్కి అండ్ విల్సన్ హార్ట్నల్ గవర్నర్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, సో మనకి ఫ్రేమ్ యాక్చువల్గా నిన్న హార్టంగ్ గవర్నర్లో బయట అవుట్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లై బాల్కి ఒక స్ప్రింగ్ అటాచ్ అయ్యి ఉంది. మెయిన్ ఫ్రేమ్ సంథింగ్ ఇలా ఒకటి ఉంది కదా నిన్న. సో ఇక్కడ బాల్స్కి అవుట్ ఇటు సైడ్ మనకి స్ప్రింగ్ కనెక్ట్ అయి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ ఇక్కడ టోటల్గా 2 స్ప్రింగ్స్ ఉంటాయి విల్సన్ హార్ట్నల్ గవర్నర్లో. ఒకటి ఏంటంటే మెయిన్ స్ప్రింగ్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ స్ప్రింగ్. సో ఈ మెయిన్ స్ప్రింగ్కి మనం రెండు బాల్స్కి కూడా ఈ మెయిన్ స్ప్రింగ్ మనం అటాచ్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ 2 బెల్ క్రాంక్ లెవర్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్డ్ బెల్ క్రాంక్ లెవర్స్ ఉన్నాయి కదా. ఈ గ్రీన్ కలర్డ్ బెల్ క్రాంక్ లెవర్స్ అనేవి ఆర్మ్స్ దగ్గర పివోటెడ్ జాయింట్ తోటి కనెక్ట్ చేస్తారు. సో ఆర్మ్స్ని అండ్ ఈ బెల్ క్రాంక్ లెవర్స్ని సో పివోటెడ్ జాయింట్తో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఆర్మ్స్ ప్లస్ bell crank levers are connected by or pivoted. సో పివోటెడ్ జాయింట్ ఇక్కడ ఉంది కదా. సో దీంతో వాళ్ళు యాక్చువల్గా ఇవి ఆర్మ్స్, ఈ ఆర్మ్ని గ్రీన్ కలర్ బెల్ క్రాంక్ లెవర్ని పివోటెడ్ జాయింట్తో కనెక్ట్ చేశారు. సో డిఫరెన్స్ వచ్చేసరికి నిన్న హార్టంగ్ అవ్వడానికి ఇక్కడ యాక్చువల్గా ఈ అవుట్ సైడ్ మనకి స్ప్రింగ్ ఉంటుంది, ఇక్కడ అలాగే ఇక్కడ కూడా అవుట్ సైడ్ స్ప్రింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రెండు ఫ్లై బాల్స్ మధ్యలో మనకి మెయిన్ స్ప్రింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ దాంతోపాటు ఒక ఆక్సిలరీ స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఇది ఆక్సిలరీ స్ప్రింగ్ అంటే ఇండైరెక్ట్గా స్లీవ్ మూమెంట్ని అండ్ ఇండైరెక్ట్గా ఇది ఆక్సిలరీ స్ప్రింగ్ కూడా మనకి అది కంట్రోల్ చేస్తుంది. సో బెల్ క్రాంక్ లెవర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్డ్ బెల్ క్రాంక్ లెవర్స్. ఈ గ్రీన్ కలర్డ్ బెల్ క్రాంక్ లెవర్స్ ఒక ఎండ్లో ఏంటంటే ఫ్లై బాల్ ఉంటుంది, ఇంకొక ఎండ్లో రోలర్ ఉంటుంది. సో బెల్ క్రాంక్ లెవర్స్ సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, ఒక ఎండ్లో రోలర్ ఉంటుంది, ఇంకొక ఎండ్లో ఫ్లై బాల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ బెల్ క్రాంక్ లెవర్. సో ఒక ఎండ్లో ఫ్లై బాల్ ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొక ఎండ్లో సేమ్ మనకి హార్ట్నెల్ గవర్నర్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఇక్కడ 2 ఫ్లై బాల్స్ కూడా ఒక మెయిన్ స్ప్రింగ్‌తో ఏంటి ఇవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా! 2 ఇవేమో ఫ్లై బాల్స్. సో, ఈ 2 ఫ్లై బాల్స్ కూడా ఒక మెయిన్ స్ప్రింగ్ తోటి సిమ్మెట్రిక్ అబౌట్ దిస్ యాక్సిస్ ఇవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సిమ్మెట్రిక్‌గా ఉంది ఈ మెయిన్ స్ప్రింగ్ అనేది. సో, ఇక్కడ ఇటు సైడ్ ఎంతైతే మనకి స్ప్రింగ్ ఉందో సేమ్ అలాంటి స్ప్రింగే. ఇది మొత్తం ఒకటే స్ప్రింగ్. సో, ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్ ఉంది సిమ్మెట్రిక్‌గా. సో, 2 ఫ్లై బాల్స్ ఆర్ కనెక్టెడ్ బై సింగిల్ మెయిన్ స్ప్రింగే, కాకపోతే 2 మెయిన్ స్ప్రింగ్స్ అని చెప్తున్నాం. Two fly balls are connected by 2 main springs. యాక్చువల్లీ ఇది పాయింట్ మీకు అర్థం అవ్వడం గురించి చెప్పాం అంతే. 2 ఫ్లై బాల్స్ కూడా సో, యాక్చువల్లీ ఒక మెయిన్ స్ప్రింగ్‌తోనే కనెక్ట్ అవుతున్నాయి ఇవి. సో, సిమ్మెట్రిక్‌గా. సో, 2 ఫ్లై బాల్స్ ఆర్ కనెక్టెడ్ బై 2 మెయిన్ స్ప్రింగ్స్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సో, ఒక స్పీడ్ ఇంక్రీజ్ అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ? ఒకసారి చూద్దాం ఇది. సో, అదే డయాగ్రాము. సో, మనకి సో, ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ సో, స్పీడ్ ఇంక్రీజ్ అయింది అంటే మనకేంటంటే ఈ ఫ్లై బాల్స్ అనేవి అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి. సో, ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ సో, స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే మనకి రేడియస్ ఆఫ్ రొటేషన్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ రొటేషన్. అంటే ఫ్లై బాల్స్ అనేవి ఏమవుతాయి? ఈ గవర్నర్ యాక్సిస్ నుంచి ఈ స్పీడ్ ఇంక్రీజ్ అయితే అవి దూరంగా వెళ్తాయి. ఎందుకంటే డ్యూ టు మోర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో, ద బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్‌వర్డ్. సో, ఇలాగ అవుట్‌వర్డ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా ఉంటది? సో, మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే మనకి ఈ అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి. ఇది ఎఫ్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో, ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ ఫ్లై బాల్ అనేది ఇటు సైడ్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, మనకి స్ప్రింగ్ అనేది ఏమవుతుంది? ఈ డైరెక్షన్‌లో ఎలాంగేట్ అవుతుంది. ఈ డైరెక్షన్‌లో అంటే ఈ ఫోర్స్ డైరెక్షన్‌లో మనకి స్ప్రింగ్ ఎలాంగేట్ అవుతుందంటే సో, అలా మూవ్ అవ్వకుండా మనకి స్ప్రింగ్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తది? ఏ డైరెక్షన్‌లో అయితే స్ప్రింగ్‌ని మనం దాన్ని ఎలాంగేట్‌గా ఆర్ కంప్రెస్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి సో, మీరు ఏదైనా స్ప్రింగ్‌ని కంప్రెస్ చేశారనుకోండి. సో, ఆ కంప్రెస్ చేసిన డైరెక్షన్‌కి ఆపోజిట్‌గా స్ప్రింగ్ ఫోర్స్ ఉంటది. సో, సో, అదే కదా! సో, ఇక్కడ మనకి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లై బాల్స్ అనేవి రేడియల్‌గా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి. ఇవి రేడియల్‌గా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందంటే స్ప్రింగ్ అనేది ఈ డైరెక్షన్‌లో ఎలాంగేట్ అవుతుంది. సో, లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ది నెగెటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. స్ప్రింగ్ లెంగ్త్ ఇంక్రీజెస్. సో, ఇప్పుడు నెగెటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్‌లో స్ప్రింగ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో, దాన్ని అపోజ్ చేసేలాగా మనకి స్ప్రింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. సో, దిస్ ఈజ్ అవర్ స్ప్రింగ్ ఫోర్స్ ఎఫ్ఎస్. సిమిలర్‌గా ఈ ఈ బాల్స్ ఈ ఫ్లై బాల్స్ కూడా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయినాయి అంటే సో, మనకి స్ప్రింగ్ ఎలాంగేట్ అవుతుంది. సో, అది ఏ డైరెక్షన్‌లో ఎలాంగేట్ అవుతుందో దానికి ఆపోజిట్‌గా మనకి స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఉంటది. అంటే మీరు కంప్రెస్ చేస్తున్నారు ఒక డైరెక్షన్‌లో లేదంటే ఎలాంగేట్ చేస్తున్నారు. సో, మీరు కంప్రెస్ చేస్తున్నారంటే అది కంప్రెస్ అవ్వనివ్వదు కదా! స్ప్రింగ్ ఫోర్స్ ఆపోజిట్‌గా ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. దట్ ఈస్ అవర్ స్ప్రింగ్ ఫోర్స్. సో, ఇప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు రేడియస్ ఆఫ్ రొటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే సో, స్ప్రింగ్స్ ఎక్సర్ట్ an inward force Fs on the balls
and the rollers press against the sleeve which controls the throttle valve. సో స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. సో అవుట్వర్డ్ డైరెక్షన్ లో అంటే ఈ డైరెక్షన్ లో మనకి ఫోర్స్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ లో స్ప్రింగ్ ఎలాంగేట్ అవుతుంది. సో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే మనకి ఈ స్ప్రింగ్ అనేది ఇన్వర్డ్. సో స్ప్రింగ్ యాక్చువల్ గా అది ఎలాంగేట్ అవ్వాలనుకోదు. సో దీనికి ఆపోజిట్ గా ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చేసే ఎఫెక్ట్ కి ఆపోజిట్ గా ఒక ఫోర్స్ ఇస్తుంది. అదేంటంటే స్ప్రింగ్ ఫోర్స్ అంటారు. దాన్ని ఎఫ్ఎస్ తో డినోట్ చేస్తారు. సో స్ప్రింగ్స్ ఎక్సర్ట్ అండ్ ఇన్వర్డ్ పుల్ ఎఫ్ఎస్. సో springs exert an inward pull Fs on the balls and the rollers press against the sleeve which is raised closing the throttle valve. సో ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో సో మనకి స్ప్రింగ్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. దానికి ఆపోజిట్ గా స్ప్రింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇలాగ ఈ దీనివల్ల బెల్ క్రాంక్ లెవర్ అనేది మూవ్ అవుతుంది. బెల్ క్రాంక్ లెవర్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సో ఈ స్లీవ్ అనేది యాక్చువల్గా పైకి వస్తుంది. పైకి వచ్చి మనకి థ్రోటిల్ వాల్వ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి విల్సన్ హార్టల్ గవర్నర్ వర్కింగ్ ఉంటుంది. అంటే సేమ్ మనకి అన్ని గవర్నర్స్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి స్ప్రింగ్స్ అనేవి ఈ రెండు ఫ్లై బాల్స్ మధ్యలో స్ప్రింగ్ అనేది ఒక మెయిన్ స్ప్రింగ్ అనేది మనం యాడ్ చేసాం. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ కంట్రోల్ వస్తుంది. సో ఇక్కడ ఆక్సిలరీ స్ప్రింగ్ కూడా ఉంది ఒకటి. సో దిస్ ఈజ్ అవర్ ఆక్సిలరీ స్ప్రింగ్. సో ఆక్సిలరీ స్ప్రింగ్ ఎందుకు ప్లేస్ చేశారు అంటే, సో ఈ మెయిన్ స్ప్రింగ్ ఉంది కదా, ఈ రెండు ఫ్లై బాల్స్ మధ్యలో ఉన్న మెయిన్ స్ప్రింగ్, సో దీన్ని అంత ఫాస్ట్గా మనం అడ్జస్ట్ చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ అడ్జస్టబుల్. సో అందుకోసం ఏంటంటే ఒక ఆక్సిలరీ స్ప్రింగ్ని మనం ప్రొవైడ్ చేసాం. సో ఆక్సిలరీ స్ప్రింగ్, సో మెయిన్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా మనకి. సో ఇక్కడ ఉన్న ఈ మెయిన్ స్ప్రింగ్స్ అనేవి అవి అడ్జస్ట్ చేయడం అనేది అవ్వదు కాబట్టి మనం ఏంటంటే ఒక ఆక్సిలరీ స్ప్రింగ్ అనేది మనం తీసుకుంటాం. సో ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ యూజ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. సో మెయిన్ స్ప్రింగ్స్ ఆర్ నాట్ అడ్జస్టబుల్. సో ఫర్ దిస్ రీజన్ we have taken a auxiliary spring. So auxiliary spring is provided in our governor. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ లో వచ్చిన సమ్ ఫోర్స్ వల్ల ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే, సో ఈ గవర్నర్ వర్క్ అవుతుంది. ఎలాగంటే సపోజ్ ఇక్కడ మీకు ఈ డైరెక్షన్ లో మీరు ఆక్సిలరీ స్ప్రింగ్ మీద ఇలాగా ఫోర్స్ అప్లై అవుతుంది. ఇలా ఫోర్స్ అప్లై అవుతుందంటే ఇక్కడ ఏంటంటే ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ యొక్క ఒక ఎండ్ వచ్చేసరికి ఈ ఫల్క్రమ్ ఉంటుంది ఇక్కడ ఒకటి. సో ఇక్కడ ఇలా ఒక హారిజాంటల్ ఈ లెవర్ ఉంది కదా, సో దిస్ ఈజ్ లెవర్. సో ఈ లెవర్ ఈ స్లీవ్కి ఏమో లెవర్ యొక్క ఒక ఎండ్ ఏమో స్లీవ్కి అటాచ్ చేసాము, ఇంకొక ఎండ్ ఏమో ఆక్సిలరీ స్ప్రింగ్కి అటాచ్ చేసాము. సో అంటే ఇండైరెక్ట్గా ఇది ఒక ఫల్క్రమ్ లా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే స్లీవ్ దగ్గర ఫోర్స్ ఉంటుంది, అలాగే
ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ దగ్గర ఒక సమ్ ఫోర్స్ ఉంటది. అంటే ఈ లెవర్ అనేది ఒక ఫల్క్రమ్ కింద మనకు వర్క్ అవుతుంది. సో, ఫల్క్రమ్ పాయింట్ అనేది ఇక్కడ బి అనేది ఫల్క్రమ్ పాయింట్. సో, ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఆక్సిలరీ స్ప్రింగ్‌ని మనం ఈ డైరెక్షన్‌లో మనం అప్లై చేసాము. సో, ఆక్సిలరీ స్ప్రింగ్ మీద ఈ డైరెక్షన్‌లో ఫోర్స్ అప్లై చేసాం. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా అప్లై అయిందంటే ఫల్క్రమ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? దీనికి ఆపోజిట్‌గా మూవ్ అవుతుంది. సారీ, లెవర్. ఈ లెవర్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఈ డైరెక్షన్‌లో ఫోర్స్ అప్లై చేశారు మీరు. సో, దానికి ఆపోజిట్‌గా ఈ స్లీవ్ ఇలా మూవ్ అవుతుంది. సో, అంటే ఆక్సిలరీ స్ప్రింగ్ అనేది ఇండైరెక్ట్‌గా స్లీవ్ మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ. సో, auxiliary spring controls the sleeve movement in this governor. Auxiliary spring controls the sleeve movement with the help of a lever. సో, స్లీవ్‌కి అండ్ ఆక్సిలరీ స్ప్రింగ్ మధ్యలో ఒక లెవర్ ఉంది. సో, ఆ లెవర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒక దగ్గర మీరు ఫోర్స్ అప్లై చేశారనుకో, సో, మనకి ఇక్కడ కూడా ఏంటంటే సమ్ ఫోర్స్ అనేది ఇక్కడ మనం ఇక్కడ ఈ స్ప్రింగ్‌ని ఇలా మూవ్ చేసాం సమ్ ఫోర్స్ తోటి. సో, ఈ ఫల్క్రమ్ అనేది ఇక్కడ ఉండడం వల్ల దీని మీద సమ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఎక్సెప్ట్ అవుతుంది. సో, మీరు ఇక్కడ ఐ మీన్ ఇలా ఫల్క్రమ్ పాయింట్ ఉంటది. జనరల్‌గా మీరు ఇంజినీరింగ్ మెకానిక్స్‌లో వచ్చే ఉంటది మీకు ఫల్క్రమ్స్. సో, ఇలా ఒక ఫోర్స్ అప్లై చేస్తాము. సపోజ్ ఇక్కడ ఏదో ఒక లోడ్ ఉంది. సో, మీరు ఇక్కడ ఫోర్స్ అప్లై చేసాము. ఇక్కడ ఫోర్స్ అప్లై చేసాము. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి R1. సపోజ్ దీనికి ఎంతో కొంత వెయిట్ ఉంది. ఇది R2. సో, ఎక్కువ డిస్టెన్స్ మనం ఈ వెయిట్‌ని ప్లేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ వెయిట్‌ని ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఈ ఫల్క్రమ్ యూజ్ చేసుకొని. తక్కువ ఫోర్స్ తోటి మనం దీన్ని యాక్చువల్‌గా మూవ్‌మెంట్. సో, తక్కువ ఫోర్స్‌తో మనం ఈ లెవర్‌ని రొటేట్ చేయొచ్చు. సో, అంటే ఇండైరెక్ట్‌గా ఈ పైనున్న వెయిట్ కూడా ఏమవుతుంది లిఫ్ట్ అవుతుంది ఇక్కడ. సో, సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ. సో, ఇక్కడ 2 అంటే ఇప్పుడు ఆక్సిలరీ స్ప్రింగ్‌లో సమ్ ఫోర్స్ ఉంది. సో, ఈ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల మనకేంటంటే ఈ స్లీవ్‌ని ఏం చేస్తామంటే సమ్ మూవ్ చేసుకుంటాం. సో, యాక్చువల్‌గా స్లీవ్‌కి చాలా వెయిట్ ఉంటది కదా! సో, అది తక్కువ ఫోర్స్‌తో ఆక్సిలరీ స్ప్రింగ్ తోటి మనం ఈ స్లీవ్ యొక్క మోషన్‌ని కంట్రోల్ చేస్తున్నాం. సో, మళ్ళీ ఏంటంటే మనకి సేమ్ అన్ని గవర్నర్స్‌లో ఎలాగైతే చేసామో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒక రిలేషన్ అల్టిమేట్‌గా ఒక రిలేషన్ తీసుకొస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ సెంట్రిఫుగల్ ఫోర్స్ అండ్ స్ప్రింగ్ ఫోర్స్ అండ్ ఇంక మొత్తం అన్నిటికి కూడా ఒక రిలేషన్ తీసుకొస్తాం. సో, ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. సో, ఇక్కడ చూడండి స్మాల్ ఎస్ ఇచ్చారు ఇక్కడ. స్మాల్ ఎస్ ఈజ్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద మెయిన్ స్ప్రింగ్. స్మాల్ ఎస్ ఈజ్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద మెయిన్ స్ప్రింగ్. సో, మళ్ళీ ఆక్సిలరీ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఎస్ఏ. సో, ఎస్ఏ ఈజ్ ద స్టిఫ్నెస్ వాల్యూ ఆఫ్ ది ఆక్సిలరీ స్ప్రింగ్. సో, ఎస్ ఈజ్ ద స్టిఫ్నెస్ ఆఫ్ మెయిన్ స్ప్రింగ్. సో, 2 ఫ్లై బాల్స్‌లో మధ్య ఉన్న సో, ఆ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఎంతంటే స్మాల్ ఎస్. అలాగే స్మాల్ ఎస్ఏ. సో, దిస్ ఈజ్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ది ఆక్సిలరీ స్ప్రింగ్. సో, దిస్ ఈజ్ ఎట్ లెవర్. సో, నెక్స్ట్ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఎఫ్ఎస్. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ ఎఫ్ఎస్ డాష్. 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ స్ప్రింగ్, ఇంకొకటేమో ఆక్సిలరీ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా! సో, మెయిన్ స్ప్రింగ్ ఇక్కడ ఉంది.
సో ఇది మెయిన్ స్ప్రింగ్, ఇదేమో ఆక్సిలరీ స్ప్రింగ్. సో మెయిన్ స్ప్రింగ్లో ఉన్న ఫోర్స్ సపోజ్ ఎఫ్ఎస్ అనుకుంటున్నాను. ఎఫ్ఎస్ ఈజ్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఇన్ మెయిన్ స్ప్రింగ్. Fs dash is the spring force in auxiliary spring. సో ఇక్కడ టోటల్గా 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. సో 2 స్ప్రింగ్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఒకటేమో మెయిన్ స్ప్రింగ్లో స్ప్రింగ్ ఫోర్స్ ఏమో ఎఫ్ఎస్, అలాగే ఆక్సిలరీ స్ప్రింగ్లో మనకి స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఎఫ్ఎస్ డాష్. సో సమ్ వేరియేషన్ రిప్రజెంట్ చేయడానికి సమ్ డాష్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను నేను. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటి, ఐ మీన్ బెల్ క్రాంక్ ఏ ఫ్లై బాల్స్ అనేవి ఎక్కడైతే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఫ్లై బాల్స్ యొక్క, సో ఇక్కడ చూడండి మనకి, సో బెల్ క్రాంక్ లెవర్ కదా ఇది, దిస్ ఈజ్ అవర్ బెల్ క్రాంక్ లెవర్. సో ఈ బెల్ క్రాంక్ లెవర్కే కదా మనకి ఈ ఫ్లై బాల్ అనేది అటాచ్ అయి ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఫ్లై బాల్. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ దట్ ఈస్ బెల్ క్రాంక్ లెవర్. సో బెల్ క్రాంక్ లెవర్ దగ్గర ఉన్న ఈక్విలిబ్రియం కండిషన్ ప్రకారం, సో ఇది ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇది, దీన్ని అపోజ్ చేసేలాగా ఒక స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది ఎఫ్ఎస్. సో ఇంకేమన్నా ఫోర్సెస్ ఉంటాయా? సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఉంటుంది కదా, సమ్ స్మాల్ ఎమ్ ఇంటూ జీ, స్మాల్ ఎమ్ ఇంటూ జీ. దాంతోపాటు ఇక్కడ సంథింగ్, ఇక్కడ ఎన్ని ఫోర్స్లు ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎంతో కొంత వెయిట్ ఉంటుంది. నేను ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి, సపోజ్ మాస్ ఆఫ్ ద స్లీవ్ వచ్చేసరికి క్యాపిటల్ ఎమ్ అనుకోండి. సో మాస్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ క్యాపిటల్ ఎమ్. సో వెయిట్ ఎంత అవుతుంది? వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ capital M into Z. So I am taking only half part only. So capital MZ by 2. సో అది వెయిట్ ఆఫ్ ద స్లీవ్ యాక్ట్ అవుతుంది. సో దాంతో పాటు ఇక్కడ ఇంకేమన్నా ఫోర్సెస్ ఉన్నాయా? సో మేబీ మనకి ఫ్రిక్షన్ ఉంటుంది కదా, సో ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఓన్లీ హాఫ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ప్లస్ F/2. సో నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ, ఐ మీన్ ఇక్కడ చూడండి, ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ ఉంది కదా, ఎఫ్ఎస్ డాష్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఈ ఎఫ్ఎస్ డాష్ అనే ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే సో మనకి ఇక్కడ ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుంది? సో ఎందుకంటే మనం ఇక్కడ ఆక్సిలరీ స్ప్రింగ్ మీద సమ్ ఫోర్స్ అప్లై చేసాం, అప్పుడు స్లీవ్ దగ్గర ఎంత ఫోర్స్ వస్తుంది? ఎందుకంటే ఇది ఒక లెవర్ కదా, సో మీరు ఇక్కడ ఫోర్స్ అప్లై చేశారు, సో ఇది ఒక సమ్ ఫోర్స్ తోటి దీన్ని ఇలా మూవ్ చేస్తుంది. సో అది ఎంత ఫోర్స్ కనుక్కోవాలి. సో ఇది ఎలా వస్తుందంటే, సో అబౌట్ మొమెంట్ అబౌట్ పాయింట్ బి, సో మొమెంట్ అబౌట్ పాయింట్ బి, సపోజ్ ఇక్కడ ఈ స్ప్రింగ్ ఫోర్స్ లో జనరేట్ అయిన ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ఎస్ డాష్ అనుకుంటున్నాను. అలాగే స్లీవ్ దగ్గర సపోజ్ స్లీవ్ దగ్గర ఎంత ఉంటుంది అనుకుంటున్నాను అంటే, సపోజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ స్లీవ్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ డాష్ ఫోర్స్. సో ఈ ఎఫ్ఎస్ డాష్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆక్సిలరీ స్ప్రింగ్ దగ్గర మనకి స్లీవ్లో ఎంత ఫోర్స్ వస్తుంది స్లీవ్ దగ్గర. సో సపోజ్ ఇది మొమెంట్ ఈక్వల్ అవ్వాలి. సో మొమెంట్ అబౌట్ అంటే ఈ ఫోర్స్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎంతైతే మొమెంట్ వచ్చిందో సేమ్ ఈ ఫోర్స్ వల్ల కూడా అంతే మొమెంట్ రావాలి. సో ఫోర్స్ ఎట్ ద స్లీవ్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? పాయింట్ బి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్, స్మాల్ ఎక్స్. సో ఫోర్స్ ఇంటూ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆక్సిలరీ స్ప్రింగ్లో జనరేట్ అయిన మూమెంట్ ఏంటి? ఎఫ్ఎస్ డాష్ ఇంటూ సో స్ప్రింగ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? సో మనకి అది ఈ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. సో ఈ స్ప్రింగ్ ఫోర్స్కి ఈ పాయింట్ బికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి స్మాల్ వై. సో స్ప్రింగ్ ఫోర్స్ ఇంటూ స్మాల్ వై ఈజ్ అవర్ మొమెంట్ అబౌట్ ద పాయింట్ బి.
సో మధ్యలో ఉన్న ఈ లెవర్ మధ్యలో ఉన్న పాయింట్ బి దగ్గర మనకి సమ్మేషన్ సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నాం అంతే. సో మూమెంట్ ఈ ఎఫ్ఎస్ ఈ ఆక్సిలరీ స్ప్రింగ్ ద్వారా ఇక్కడ వచ్చిన స్ప్రింగ్ ఫోర్స్ వల్ల ఈ పాయింట్ బి దగ్గర ఎంత మూమెంట్ వస్తుంది, ఎఫ్ఎస్ డాష్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దట్ ఈస్ వై. అలాగే ఈ స్లీవ్ వల్ల ఇక్కడ ఎంత మూమెంట్ వస్తుంది, ఫోర్స్ ఇన్ ద స్లీవ్ ఇంటూ ఎక్స్ చేస్తే మనకి మూమెంట్ వస్తుంది. సో మొత్తం సిగ్మా ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, ఒకటేమో క్లాక్ వైజ్ మూమెంట్ ఈక్వల్ టు 0 చేస్తే ఇలా ఒక రిలేషన్ వస్తుంది. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ డ్యూ టు ద ఆక్సిలరీ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఫోర్స్ ఎఫ్ స్లీవ్ ఎంత అవుతుంది ఇక్కడ, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ డ్యూ టు ద ఆక్సిలరీ స్ప్రింగ్. సో ఎఫ్ఎస్ డాష్ దట్ ఈస్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఇన్ ది ఆక్సిలరీ స్ప్రింగ్ ఫోర్స్ ఇంటూ వై బై ఎక్స్. అంటే మనకి ఆక్సిలరీ స్ప్రింగ్ దగ్గర ఎఫ్ఎస్ డాష్ ఫోర్స్ ఉంది అంటే అంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము అంటే సో మనకి ఎఫ్ఎస్ డాష్ ఇంటూ వై బై ఎక్స్ అనే ఫోర్స్ స్లీవ్ మీద ఈ ఫోర్స్ వల్ల అప్లై అవుతుంది. సో దాని ప్రకారం మనకి ఎంజీ ప్లస్ ఎఫ్ బై 2 ప్లస్ ఓన్లీ హాఫ్ పార్టే కదా ఓన్లీ. సో ఎందుకంటే హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాం. ఒకవేళ మొత్తం కంప్లీట్ గవర్నర్ గురించి మాట్లాడితే హాఫ్ ఇంకేం రాయం. సో హాఫ్ ఇంటూ ఎఫ్ఎస్ డాష్ ఇంటూ వై బై ఎక్స్. సో ఇది ఓన్లీ యాక్చువల్గా ఇక్కడ ఈ టర్మ్ అనేది మనకి ఈ మొమెంట్ సిమేషన్ ఆఫ్ మొమెంట్ అబౌట్ ద పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అక్కడ నుంచి వచ్చింది. సో ఈ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల వచ్చిన మొమెంట్ అంటే ఇంత ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తే స్లీవ్ అనేది ఎంత ఫోర్స్తో స్లీవ్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది. సో అక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ హాఫ్ కామన్ తీసేస్తే సో హాఫ్ ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ డాష్ వై బై ఎక్స్ ప్లస్ small f. So this is the net force acting on the sleeve due to the number of forces. So this is the net force acting on the sleeve. సో స్లీవ్ దగ్గర యాక్ట్ అవుతుందంటే ఇండైరెక్ట్ గా బెల్ క్రాంక్ లెవర్ మీద కూడా అది యాక్ట్ అవుతుంది. సో స్లీవ్ దగ్గర ఉన్న ఫోర్సే కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ నెట్ ఫోర్స్ వచ్చింది కదా. సో టోటల్గా అన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేది మనకు వచ్చేసింది. ఏంటంటే ఒకటేమో సెంట్రిఫికల్ ఫోర్స్, ఇంకొకటేమో స్ప్రింగ్ ఫోర్స్, అలాగే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్, నెక్స్ట్ ఏమో ఈ మొత్తం అన్ని ఫోర్స్ వల్ల వచ్చిన స్లీవ్ దగ్గర ఉన్న ఫోర్స్. సో హాఫ్ ఇంటూ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ డాష్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ ఎఫ్ దట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ దట్ ఈస్ ఎట్ ద రోలర్. So okay, this is the free equilibrium of the bell crank lever condition. So to study the equilibrium condition of bell crank lever, we need to draw the free body diagram by showing all forces acting on it. So equilibrium of the bell crank lever. So bell crank lever యొక్క సో యాక్చువల్గా అది ఎలా ఉందంటే బెల్ క్రాంక్ లెవర్ ఏబి, ఇక్కడేమో ఫ్లై బాల్ ఉంది, ఇక్కడేమో చిన్న రోలర్ ఉంది. సో అది బెల్ క్రాంక్ లెవర్, దాని ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో దిస్ ఇస్ ఎట్ మినిమం రేడియస్. సో మినిమం రేడియస్ ఎందుకంటే సో మినిమం రేడియస్ దగ్గర మనకి ఈ ఫ్లై బాల్ ఇక్కడ ఉంది కదా. సో ఈ గవర్నర్ యాక్సిస్ దగ్గరలో ఉంది ఫ్లై బాల్. సో అంటే దిస్ ఇస్ ఎట్ మినిమం రేడియస్, ఒక వన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. నెక్స్ట్ ఏంటంటే సో ఎప్పుడైతే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయిందో సో దిస్ ఈజ్ ఎట్ మాక్సిమం స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే యువర్ రేడియస్ విల్ ఆల్సో ఇంక్రీజెస్ డ్యూ టు ద సెంట్రిఫికల్ ఫోర్స్ ఎఫెక్ట్స్. సో ఎట్ మినిమం రేడియస్ దిస్ ఈజ్ హ్యాపెన్ వెన్ ఎవర్ ఎట్ మినిమం స్పీడ్ దగ్గర తక్కువ చిన్న రేడియస్ మినిమం రేడియస్ ఉంటుంది, అలాగే మ్యాక్సిమం స్పీడ్ దగ్గర రేడియస్ ఆఫ్ రొటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఫ్లై బాల్ ఉంది.
సో ఇక్కడ నుంచి ఇక్కడికి R1, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి R2. సో దిస్ ఈస్ ద స్మాల్ R1 ఈస్ ద మినిమం రేడియస్. అలాగే మనకి R2 అనేది మ్యాక్సిమం రేడియస్. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇందాక చూసాం కదా, ఐ మీన్ ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే ఒక స్ప్రింగ్ ఫోర్స్, అలాగే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్, అలాగే రోలర్ దగ్గర యాక్ట్ అవుతున్న, స్లీవ్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నీ కూడా. సో దిస్ ఈస్, సో ఇక్కడ ½ ఇంటూ mg ప్లస్ fs 1-y/x ప్లస్ f. సో ఇక్కడ ఐ మీన్ S1 అని రాసాము, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ కాబట్టి మినిమం రేడియస్ దగ్గర ఉన్న ఆక్సిలరీ స్ప్రింగ్ ఫోర్స్ ఏమనుకుంటున్నానంటే Fs1 డాష్. సో దిస్ ఈస్ ద ఐ మీన్ స్ప్రింగ్ ఫోర్స్ ఎట్ మినిమం రేడియస్, auxiliary spring force at minimum radius. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ సేమ్ హార్ట్నల్ గవర్నర్ ఎలాగైతే మొమెంట్ ఈక్వేషన్స్ రాసామో, సో అబౌట్ ద పాయింట్ ఏ we will write the moment equations. సో ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ గురించి మాట్లాడుతున్నాం బెల్ క్రాంక్ లెవర్. సో ఈక్విలిబ్రియం కండిషన్ లో మొమెంట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఉంది కాబట్టి, సో వీఆర్ టేకింగ్ ద సమ్మేషన్ ఆఫ్ మొమెంట్స్ అబౌట్ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తం అన్ని ఫోర్సెస్ యొక్క మొమెంట్ అబౌట్ ద పాయింట్ ఏ ఈక్వల్ టు 0 రాయాలి. సో ఇప్పుడు టోటల్గా 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తీసుకోండి, F1. సో ఈ F1 వల్ల పాయింట్ ఏ దగ్గర ఏ మూమెంట్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అంటే ప్లస్. సో ప్లస్ F1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ డిస్టెన్స్ ఎంత, A1. సో A1 ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F1 అండ్ ద పాయింట్ ఏ. సో ఈ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే A1. సో F1 ఇంటూ A1. సో ఈ F1 వల్ల యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్ చూడండి, స్ప్రింగ్ ఫోర్స్ అనేది Fs1. సో Fs1 వల్ల ఎంత ఫోర్స్ వస్తుంది, ఎంత మూమెంట్ వస్తుంది, Fs1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ కూడా A1. సో Fs1 ఇంటూ A1 ప్లస్ మైనస్. సో ఇది క్లాక్ వైజ్ మూమెంట్ కదా, అబౌట్ పాయింట్ ఏ ఇక్కడ ఫోర్స్ అప్లై చేశారు, ఈ లింక్ మొత్తం కూడా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మైనస్, ఎందుకంటే క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్మాల్ mg ఉంది కదా, స్మాల్ mg ఉంది. సో స్మాల్ mg వల్ల ఏ మూమెంట్ వస్తుంది, ఇక్కడ కూడా క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. క్లాక్ వైజ్ మూమెంట్ అనేది నెగిటివ్. సో మైనస్ ఫోర్స్ mg ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, పాయింట్ ఏకి ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, వీళ్ళు C1 ఇచ్చారు. సో మైనస్ mg ఇంటూ C1. సో నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది, ఫోర్త్ ఫోర్స్ ½ ఇంటూ క్యాపిటల్ mg ప్లస్ fs డాష్ ఇంటూ fs1 డాష్ ఇంటూ y/x ప్లస్ స్మాల్ f. సో ఇప్పుడు దీనివల్ల ఏ మూమెంట్ వస్తుంది, దీనివల్ల కూడా క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో మైనస్ ½ ఇంటూ mg ప్లస్ fs1 డాష్ ఇంటూ y/x ప్లస్ f ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి, లైన్ ఆఫ్ యాక్షన్కి ఇది లైన్ ఆఫ్ యాక్షన్, ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, b1 ఇంటూ b1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, మైనస్ mgc1 అండ్ ఈ టర్మ్, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో మనకి ఏమొస్తుందంటే F1A1 మైనస్ Fs1A1 ఈజ్ ఈక్వల్ టు mgc1 ప్లస్ ½ ఇంటూ mg ప్లస్ fs1 డాష్ టు y/x ప్లస్ f ఇంటూ b1. సో అది మనకి ఒక ఫస్ట్ ఈక్వేషన్. అంటే మినిమం రేడియస్ దగ్గర మనం సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. టోటల్గా 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, నెక్స్ట్ మెయిన్ స్ప్రింగ్లో ఉన్న మెయిన్ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ ఫోర్స్,
అలాగే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్, దాంతోపాటు స్లీవ్ దగ్గర యాక్ట్ అవుతున్న ఫోర్స్ అనేది బెల్ క్రాంక్ లెవర్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ మొత్తం అన్ని కలిపితే ఇది ఒక నెట్ ఫోర్స్ వచ్చింది. సో ఇలాంటి 4 ఫోర్సెస్ వచ్చాయి. 4 ఫోర్సెస్ యొక్క మొమెంట్స్ అబౌట్ ద పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సో సెకండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏమవుతుంది? సో ఒకటేమో మినిమం స్పీడ్, ఇంకొకటి ఏంటంటే మాక్సిమం స్పీడ్. సో అట్ మాక్సిమం స్పీడ్, సో మాక్సిమం స్పీడ్ దగ్గర మనకి స్ప్రింగ్ బాల్స్ అనేవి, సారీ ఈ ఫ్లై బాల్స్ అనేవి ఎక్కువ రేడియస్ దగ్గర ఉంటాయి. అది ఎంత రేడియస్ దగ్గర ఉన్నాయంటే స్మాల్ r2 రేడియస్ దగ్గర ఉన్నాయి. స్మాల్ r2 ఈజ్ ద మాక్సిమం రేడియస్ ఎట్ విచ్ ద బాల్స్ ఆర్ రొటేటింగ్. సో మాక్సిమం స్పీడ్ దగ్గర మాక్సిమం రేడియస్ వచ్చింది. సో దిస్ ఈస్ అనదర్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆఫ్ ద బెల్ క్రాంక్ లెవర్. సో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇది బెల్ క్రాంక్ లెవర్కి. ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ మనం ఫస్ట్ కండిషన్లో మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్ టు 0 అలా అయితే చేసాము, సేమ్ ఇక్కడ కూడా అదే స్టెప్. సో సమ్మేషన్ ఆఫ్ summation of moments about the point A is equal to 0. So in total we have 4 forces. సో మొత్తం 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో 4 ఫోర్సెస్ వల్ల మూమెంట్స్. సో సేమ్ మనకి ఇక్కడ ఇది ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, అలాగే ఇది స్ప్రింగ్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. నెక్స్ట్ ఇదేమో రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ స్లీవ్. సో టోటల్గా 4 ఫోర్సెస్ ఉన్నాయి. సో సేమ్ F2 అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ F2 ఇంటూ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి, పాయింట్ ఎక్కడ ఉంది, ఈ ఫోర్స్ ఏమో ఎక్కడ ఉంది. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చారు మనకి, ఎంత ఇచ్చారు, A2 ఇచ్చారు. సేమ్ ఇందాక కేసులోకి F2 ఇంటూ A2 F2 ఇంటూ A2. నెక్స్ట్ ఇది క్లాక్ వైజ్, సారీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ చూడండి స్ప్రింగ్ ఫోర్స్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఫోర్స్ వల్ల ఎంత మూమెంట్ వస్తుంది పాయింట్ ఏ దగ్గర, ఇది ఒక క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేశారు, ఈ లింక్ మొత్తం కూడా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో మైనస్ FS2 గివ్స్ ఏ క్లాక్ వైజ్ మూమెంట్, సారీ FS2 గివ్స్ ఏ క్లాక్ వైజ్ మూమెంట్, అందుకు నెగిటివ్ రాసాం. మైనస్ FS2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, సేమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ స్ప్రింగ్ ఫోర్స్ రెండింటికి ఒకటే లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, A2. పాయింట్ ఏ దగ్గర కదా మనం మూమెంట్స్ కనుక్కుంటున్నాం, ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే A2 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఏముంది, ఈ స్మాల్ mg ఉంది, దీనివల్ల వచ్చే మూమెంట్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్. సో ప్లస్ ఇంటూ mg ఇంటూ, సో ఇక్కడ నుంచి ఇక్కడికి C2 ప్లస్ mg ఇంటూ C2. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోర్స్ ఉంది కదా, హాఫ్ ఇంటూ mg ప్లస్ FS2-y/x ప్లస్ f. సో దీనివల్ల ఏ మూమెంట్ వస్తుంది, ఇది క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది, ఇది నెగిటివ్. సో మైనస్ హాఫ్ ఇంటూ క్యాపిటల్ mg ప్లస్ FS2-y/x. ఇక్కడ FS2- అంటే FS2- is the spring force in the auxiliary spring. Spring force in the auxiliary spring at maximum radius, at maximum speed అనుకోండి. సో FS2-y/x ప్లస్ F ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి. ఎంత ఇచ్చారు వీళ్ళు, B2 ఇచ్చారు. B2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసాము, రీఅరేంజ్ చేసి రాస్తే మనకి F2A2 మైనస్ FS2A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ mg ప్లస్ FS2-y/x ప్లస్ స్మాల్ f ఇంటూ B2 మైనస్ mg ఇంటూ C2 వచ్చి.
సో టోటల్గా మనకి రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర కూడా రెండు రిలేషన్స్ వచ్చాయి, రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా ఏంటంటే సింప్లిఫై చేయాలి. సో మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే F1A1 మైనస్ FS1A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ MG ప్లస్ FS1 డాష్ y బై ఎక్స్ ప్లస్ ఇంటూ B1 ప్లస్ MG C1. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, F2A2 మైనస్ FS2A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ MG ప్లస్ FS2 డాష్ y బై ఎక్స్ ఇంటూ B2 ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనం హార్ట్నెల్ గవర్నర్లో ఎలాగైతే చేసామో, అంటే ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఈ A1 A2 అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఈ A1 అండ్ A2 ఇవి అంతగా డిఫర్ అవ్వవు. ఈ A1 అండ్ A2 అంతగా డిఫర్ అవ్వవు. అలాగే నెక్స్ట్ ఈ B1 ఈ B2 ఇవి కూడా ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటాయి. సో అలాగే ఈ C1 అంటే ఈ ఫ్లై బాల్ మూవ్ అయిన ఈ C1 ఈ C2 ఇవి కూడా ఏంటంటే ఇవి అంటే ఆల్మోస్ట్ వెర్టికల్గా ఉంటుంది ఈ వెర్టికల్ ఆర్మ్ అనేది. సో అందుకు ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తాం. సో ఒకవేళ ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ నెగ్లెక్ట్ చేయకపోతే అలా చేయకుండా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ప్రజెంట్ అనాలిసిస్లో మనం ఈజీగా అప్రాక్సిమేషన్స్ తీసుకుని కనుక్కుంటున్నాం అంతే. సో మీరు ఒకవేళ తీసుకోవాలంటే సమ్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A2 తీసుకుని ప్రొసీజర్ చేయొచ్చు. అప్పుడు వేరే ఫార్ములాస్ దగ్గర మనం ఎండప్ అవుతాం. సో ఇఫ్ ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ ఆర్ నెగ్లెక్టెడ్, ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ ఆర్ నెగ్లెక్టెడ్, సో ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తే సో మనకి A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. సిమిలర్గా B1 ఈజ్ ఈక్వల్ టు B2 ఈజ్ ఈక్వల్ టు సమ్ BN కింద తీసుకుంటున్నాం. అలాగే ఈ C1 C2 వాల్యూస్ అనేవి జీరో చేస్తాం. సో నెక్స్ట్ అప్పుడు ఫైనల్గా మనకి ఈ పైన ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా రీప్లేస్ అవుతాయంటే, సో సపోజ్ ఫస్ట్ చూడండి, ఈ A1 అండ్ ఇక్కడ ఉన్న A1 రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో మనకి రెండింటిలో కామన్ తీసుకుంది F1 ఇంటూ FS1 ఇంటూ A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ A1 కదా A కదా, సో B1 ప్లేస్లో B రీప్లేస్ చేస్తాం. హాఫ్ ఇంటూ MG ప్లస్ FS డాష్ y బై ఎక్స్. సో ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఉంది. ఇది ప్లస్ F ఉంది, ఫ్రిక్షన్ ఉంది B1, ఇక్కడ కూడా ప్లస్ F B2. సో B1 ప్లేస్లో మనం B రీప్లేస్ చేస్తాం ప్లస్ F ఇంటూ P. సో ఈ MG ఇంటూ C1, సో ఈ టర్మ్ అనేది ఇంకా జీరో అయిపోతుంది ఎందుకంటే C1 వాల్యూ జీరో కాబట్టి ఆబ్లిక్విటీ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తాయి. సో అల్టిమేట్గా ఆ రిలేషన్ వస్తుంది. సిమిలర్గా నెక్స్ట్ సెకండ్ రిలేషన్లో ఈ A2 వాల్యూస్ అనేవి A తోటి అండ్ B2 వాల్యూ అనేది స్మాల్ b తోటి అండ్ C2 వాల్యూ అనేది జీరో అయిపోతుంటే సో మనకి అల్టిమేట్గా వచ్చేది ఏంటంటే రిలేషన్ F2 మైనస్ FS2 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ MG ప్లస్ FS2 డాష్ y బై ఎక్స్ ప్లస్ స్మాల్ f ఇంటూ B. ఇలాగా రెండు రిలేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే మనం 1ని 2ని సబ్ట్రాక్ట్ చేద్దాము. సపోజ్
సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ రిలేషన్ 1. సో 1 మైనస్ 2 చేస్తే సో 1 మైనస్ 2 చేయండి. సో ఫస్ట్ 1 మైనస్ 2 చేస్తే ఓకే 2 మైనస్ 1 చేద్దాంలే, ఎందుకంటే సెకండ్ సెంట్రిఫుల్ ఫోర్స్ ఎక్కువ వాల్యూ కదా కంపేర్ టు ఫస్ట్ సెంట్రిఫుల్ ఫోర్స్. ఎందుకంటే సెకండ్ది మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ మ్యాక్సిమం రేడియస్ కదా. సో 2 మైనస్ 1. సో F2 మైనస్ FS2 A మైనస్ F1A మైనస్ సో FS1 కదా. FS1A is equal to హాఫ్ ఇంటూ ఈ రెండింటిని మనం డిఫరెన్స్ తీసుకుంటున్నాం కదా, హాఫ్ ఇంటూ హాఫ్ అలా కామన్గా ఉంది. సో క్యాపిటల్ ఎంజీ ప్లస్ FS2 డాష్ y/x ప్లస్ స్మాల్ f. సో నెక్స్ట్ మైనస్ కదా, సో మైనస్ క్యాపిటల్ ఎంజీ, నెక్స్ట్ మైనస్ FS1 డాష్ y/x మైనస్ f లోపల మొత్తం ఇంటూ సమ్ b వాల్యూ. ఇక్కడ ప్లస్ ఎంజీ ఇక్కడ ఏమో మైనస్ ఎంజీ, ఇవి క్యాన్సిల్ అవుతాయి, అలాగే ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు అల్టిమేట్గా మనకి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, ఇదేమో F2 ఇక్కడేమో F1 ఉంది. సో F2A ఇదేమో F1A. సో ఏ కామన్ తీయచ్చు కదా, ఏ ఇంటూ F2 మైనస్ F1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సేమ్ ఇక్కడేమో FS2A ఉంది, ఇక్కడేమో ప్లస్ FS1A ఉంది. సో నేను కామన్ తీసేది ఏంటంటే మైనస్ ఏ కామన్ తీస్తున్నాను. ఇదేమో మైనస్ FS2A కదా, మైనస్ ఏ కామన్ తీస్తే ఫస్ట్లో FS2 వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ప్లస్ FS1A ఉంది, అంటే మైనస్ ఆల్రెడీ ముందర ఉంది కాబట్టి ఇప్పుడు మైనస్ FS1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ మైనస్ ఈ ప్లస్ ఎంజీ మైనస్ ఎంజీ జీరో అయిపోతే, అలాగే ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ జీరో. సో ఇంక అల్టిమేట్గా మనకి మిగిలిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే సో FS2 డాష్ మైనస్ FS1 డాష్. సో సో y/x కూడా కామన్ కదా ఈ రెండు టర్మ్స్లో కూడా. సో ఇక్కడ చూడండి y/x ఉంది, ఇక్కడ కూడా y/x ఉంది. సో రెండు టర్మ్స్లో y/x కామన్, సో y/x కామన్ తీస్తాం ఇంటూ b. సో ఇప్పుడు అల్టిమేట్గా సో ఏ ఇంటూ F2 మైనస్ F1 మైనస్ ఏ ఇంటూ FS2 మైనస్ FS1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇది సో FS2 డాష్ మైనస్ FS1 డాష్ ఇంటూ y/x yb/2x. ఇది రిలేషన్ వచ్చింది. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఇంకా సింప్లిఫై చేస్తారు. సో ఒకటి ఏంటంటే, సో ఇక్కడ F2 అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఇక్కడ FS2 అనేది స్ప్రింగ్ ఫోర్స్ ఇన్ మెయిన్ స్ప్రింగ్. ఇక్కడ FS2 డాష్ ఇవి FS1 డాష్ లేండి స్ప్రింగ్ ఫోర్స్
ఇన్ ఆక్సిలరీ స్ప్రింగ్. సో అంటే ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ అలాగే స్ప్రింగ్ ఫోర్సెస్ వీటి మధ్య ఏంటంటే ఒక రిలేషన్ వచ్చింది. సో ఇండైరెక్ట్గా స్ప్రింగ్ ఫోర్స్ అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో మనకి ఫ్లై బాల్స్ ఈ యొక్క సెంట్రిఫికల్ ఫోర్స్కి అండ్ ఇక్కడ ఉన్న స్ప్రింగ్స్ మెయిన్ స్ప్రింగ్ అండ్ ఆక్సిలరీ స్ప్రింగ్ మధ్య ఒక రిలేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఒక 8 minutes ఉందంతే, మనం ఇప్పుడు చెప్పినా సరే అవ్వదు. సో ఇక్కడ వరకు కూడా క్లారిటీగా నేర్చుకోండి, ఎందుకంటే ఈ హార్ట్నెల్ విల్స్ ఈ గవర్నర్లన్నీ అంతే. ఇంకా అంటే గవర్నర్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని ఏ ఫ్లై బాల్ ఎక్కడైతే ఏ లింక్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో సో అక్కడ ఆ లింక్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుని మనం చేస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు కూడా నేను నోట్ చేసుకోండి. ఇది మొత్తం జనరల్ ప్రొసీజర్. అసలు ప్రొసీజర్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అంటే గవర్నర్ డయాగ్రామ్ ఎలా ఉందో మీకు తెలిస్తే ఆల్మోస్ట్ మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా అండ్ ఏ డెరివేషన్ ఇచ్చినా మీరు చేయగలరు. సో జనరల్గా వాళ్ళు డెరివేషన్స్ అడుగుతారు, విల్సన్ హార్ట్నెల్ గవర్నర్ యొక్క డెరివేషన్ అడుగుతారు. సో అప్పుడు ఏం చేయాలి, విల్సన్ హార్ట్నెల్ గవర్నర్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు చూడండి, నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, డౌట్స్ ఉంటే అడగండి.